హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూటపడినెడల, పరుని చేతిలో నీవు చెయ్యి వేసినెడల, నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టుబడి ఉన్నావు. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కుబడితివి. నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికాన్ని బలవంతము చేయము. ఇలాగు చేసి తప్పించుకొనుము. ప్రియులారా, ఈ మొదటి 4 వచనాల్లో మనం చూస్తున్న అద్భుతమైన ప్రాముఖ్యమైన దైనందిన జీవితంలో గ్రహించవలసిన సంగతిని మనం గమనిస్తున్నాం. ఈనాడు టెక్నాలజీ పెరిగిపోయింది, మానవునికి ఆశ కూడా పెరిగిపోయింది. సులభముగా డబ్బులు సంపాదించాలనే కోరిక ఉంది. అందుకనే మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఎవరైనా ఫోన్ చేసి, అయ్యా మీరు 1 లక్ష రూపాయలు వేస్తే మీకు 10 లక్షలు వస్తాయని చెప్తున్నారు, లేదా మీరు 10 లక్షలు వేస్తే మీకు 1 కోటి రూపాయలు వస్తాయని చెప్తున్నారు. దాంతో మనము మోసపోతూ ఉన్నాం. అదే సామెతల గ్రంథం 6వ అధ్యాయము 1 నుండి 4, 5 వచనాల దాకా మనం చదువుతున్నాం. ప్రియా స్నేహితులారా, ఇటీవల కాలంలో ఒక సైబర్ నేరగాడు ఇలాగే ఫోన్ చేశాడు. ఫోన్ చేసి సెల్ ఫోన్లో ఉన్నటువంటి ఆడపిల్లల, అంటే ఆడపిల్లలు మగపిల్లోళ్ళలాగా, మగపిల్లోడు ఆడపిల్లలాగా మాట్లాడే యాప్ తోటి ఒక డాక్టర్ గారితో మాట్లాడాడు. ఆ డాక్టర్ గారు భార్య ఆయన విడిచి వెళ్ళిపోయింది. విడిచి వెళ్ళిపోతే ఇతడు ఆడపిల్ల గొంతుతో మాట్లాడి, అయ్యా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నాడు. అనేటప్పుడు డాక్టర్ గారు, ఏంటమ్మా నేను ఎలాగే నన్ను ఎరుగుదు అంటే, మీరు డాక్టర్ గారు మాకు తెలుసు అని అన్నాడు. ఆ తర్వాత ఇలాగ మాట్లాడుతూ, మీరు మరి మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంది. అనేటప్పటికీ అతను ఏం చేశాడంటే ఇంకా ఈ సంభాషణలో పడిపోయాడు. పడిపోయిన తర్వాత డబ్బులేమో ఒకరోజు ఆమె ఏమందంటే, ఇలాగ నేను చదువుకుంటున్నాను, మరి ఫీజులు అవి కట్టాలి, చాలా చేయాలంటే ఎంత వేయాలి, ఎంత కట్టాలని అంటే, దాదాపు ఒక 5 లక్షలు, అలాగా తర్వాత 10 లక్షలు, ఆ తర్వాత ఇంకో 10 లక్షలు, ఇలాగా మొత్తానికి 48 లక్షలు వేసేసాడు. వేసేటప్పటికి కంప్లీట్గా అతడు దెబ్బతినిపోయాడు. తర్వాత అనుమానం వచ్చింది, ఏంట్రా అసలు ఇది కరెక్టా కాదని మరి ఎంక్వైరీలో పెట్టేటప్పటికీ అది ప్రమాదంలోకి వచ్చింది. ప్రియులారా, పరుని చేతిలో నీవు చెయ్యి వేసినలా, నీ నోటి మాటల వల్ల నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వల్ల నువ్వు పట్టబడి ఉన్నావు. నీ చెలికానికి నువ్వు పూటపడిన ఎడల నీవు చిక్కుబడిపోతావు, దెబ్బతింటావని వాక్యం మాట్లాడుతోంది. కాబట్టి దేవుని వాక్యం ఏంటున్న ప్రియులారా, తీరా అతని గురించి ఎంక్వైరీలో పెడితే ఈ ఆడపిల్ల గురించి ఆ పోలీసు వారు ఎంక్వైరీ చేసి వారు పట్టుకున్నారు. పట్టుకుంటే ఏం జరిగిందో తెలుసా మీకు? తీరా చూస్తే ఆడొక కూలి పని చేసుకునేవాడు, వాడు ఈ యాప్ ద్వారా ఆడపిల్ల గొంతుతో మాట్లాడి దాదాపు 48 లక్షలు కొట్టేశాడు. కాబట్టి నీ మాటల వల్ల నువ్వు చిక్కుపడతావు, జాగ్రత్త. ఒకప్పుడు షూరిటీ పెట్టి సంతకాలు పెట్టి దెబ్బ తినిపోయినాడు బోడంతమంది ఉన్నారు. షూరిటీ పెట్టి
₹1,00,000 చిట్ ఫండ్లో షూరిటీ పెట్టి దెబ్బతినిపోయారు కట్టకపోవడం వల్ల. ఈ రోజున షూరిటీలు పెట్టట్లా. ఈ యొక్క సెల్ ఫోన్ కల్చర్లో ఈ సైబర్ నేరగాళ్ళ వల్ల మనుషులు మోసపోతూ ఉన్నారు. ప్రియా స్నేహితులారా, వాక్యం వింటున్న వారులారా, యేసుక్రీస్తు మానవ జీవితంలో మనుషునికి కావలసినవన్నీ కూడా ఆ వాక్యమైన క్రీస్తు ప్రభు దైవ గ్రంథమందు రాసిపెట్టాడు. ఎవరు వాటిని చదువుతున్నారో, ఎవరు వాటికి లోబడుతున్నారో, ఎవరు వాటిని వింటున్నారో, ఎవరు ఆ ఉపదేశానికి అప్పగించుకుంటున్నారో వారందరూ క్షమాభివృద్ధి పొందుతున్నారు. కాబట్టి వాక్యములో రాయబడిన మాట 4వ వచనం చదువుతున్నాను. నీ కన్నులకు నిద్ర అయినను, నీ కనురెప్పలకు కునుపాటి అయిన రానీకము. వేటకాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లు, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లు తప్పించుకొను. కాబట్టి ప్రియులారా, సామెతల 6వ అధ్యాయం 1 నుండి 5 వచనాల వరకు ప్రమాదం. ఇటీవల కాలంలో ఒక కుటుంబం వారి బంధువులకే వారు లాలన మాటలు చెప్పేటప్పటికీ దాదాపు 10 నుండి 20 లక్షల రూపాయల దాకా ఇచ్చేశారు. ఎన్నో మంచి మాటలతో చివరికి అతడు మోసం చేశాడు, నష్టపోయారు. కాబట్టి ప్రియులారా, బైబిల్ గ్రంథము సత్యం, అది సత్యవేద గ్రంథం. దానిలో రాయబడిన మాటలు ప్రతిదీ సత్యమే, మానవ జీవితానికి మేలైనదే. కాబట్టి తొందరపడి ఎవరికి పూటపడకు, తొందరపడి నీ నోటి మాటల వలన చిక్కుపడకు, తొందరపడి నీ నోటి మాటల వలన పట్టుబడకు. వెంటనే పరిగెత్తుకొని వెళ్ళి నిద్ర రానివ్వకుండా, నీ కనురెప్పలకు కునుపాటు రానివ్వకుండా పరిగెత్తుకుని వెళ్ళి వాడి నుండి బయటపడు. తద్వారా నువ్వు ఆశీర్వదించబడతావు. లేని పక్షములో నిన్ను మోసం చేసిన వాడు భిక్షగాడైతే నీవేమో భిక్షగాడు అవుతావు, వాడు ధనవంతుడు అవుతాడు. కాబట్టి గుర్తుపెట్టుకొని ప్రభు వైపు తిరుగు, ప్రభు వాక్యానికి లోబడు. ఇన్ని సంవత్సరాల నుంచి బైబిల్ చదవని నీవు ఇప్పుడైనా బైబిల్ చదవటానికి ప్రయత్నించు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు. సత్యవేద గ్రంథం బైబిల్లో వ్రాయబడిన సత్యాలు ఈ ప్రపంచంలో ఏ గ్రంథములో కూడా మేము చూడలేం. ప్రజలు గ్రహించి గుర్తెరిగి ఇప్పుడైనా నీ వాక్యాన్ని చదివి మేలు పొందుటకు, శారీరకంగా, భౌతికంగా, ఆత్మీయంగా కూడా క్షమాభివృద్ధి పొందుటకు సహాయపడమని, వాక్యమును ముద్రించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా